మోడీ గారు అండ్ ట్రంప్ ఎక్కడ కలుసుకున్నా హగ్ చేసుకునేవారు. కానీ ఈసారి మాత్రం హగ్ చేసుకోలేదు. కేవలం షేక్ హ్యాండ్ తోనే సరిపెట్టుకున్నారు. మోడీ గారిని ఈ సందర్భంగా ట్రంప్ కిల్లర్ అన్నాడు. ఫ్రాన్స్ కు చెందిన ఇవియాన్ అను ప్రాంతంలో 15 నుండి 17వ తేదీ దాకా G7 సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ట్రంప్ అండ్ మోడీ గారు ఇద్దరు అటెండ్ అయ్యారు. ఒకే వేదిక పైన ఇలా రెండు అగ్రదేశాధినేతలు 16 నెలల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. మోడీ గారి స్టైల్ ఏమిటి అంటే ట్రంప్ లాంటి వారిని ఎవరిని కలిసినా హగ్ చేసుకుని ఆత్మీయతను వ్యక్తం చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఆయన ట్రంప్ని హగ్ చేసుకోకుండా దూరం పెట్టారు. మోడీ గారు ఎప్పటిలాగే ట్రంప్ కనబడగానే వెళ్లి హగ్ చేసుకుంటారేమో, ఇక విమర్శలతో దుమ్ము దులిపేద్దాం అని మోడీ వ్యతిరేక బృందం భారత్లో కాచుకుని కూర్చుని ఉంది. భారత్లో చాలా పెద్ద బృందమే ఆయన కోసం ఈ విధంగా ఆయన వేలు కదిలినా కాలు కదిలినా విమర్శించడానికి సిద్ధమై ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఈ బృందానికి ఆయన అందుకే అవకాశం ఇవ్వక ఈసారి నిరాశపరిచారు. G7 సమావేశం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఈ విషయాలను గురించి సోషల్ మీడియా బాగా ట్రెండ్ చేస్తోంది. వీటిపైన మీమ్స్ కూడా గట్టిగానే వచ్చాయి. మరి ఈ వివరాలను గురించి, ఇవి ఎందుకు వచ్చాయి ఏమిటి అనే విషయాలని గురించి ఈ వీడియోలో చూద్దాం. మరి ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఫ్రాన్స్ లోని ఇవియాన్ లే బైన్ అను సిటీలో G7 సదస్సు జరిగింది. 15 నుండి 17వ తేదీ దాకా 3 రోజుల పాటు జరిగింది. ముందు ఈ సమావేశాన్ని 14, 16 తేదీల మధ్య జరపాలి అనుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు 14వ తేదీ. తర్వాత ఇదే తేదీన US లో UFC ఫ్రీడమ్ 250 ఈవెంట్ కూడా జరుగుతోంది. సో ఈ రెండు ఈవెంట్స్ తో G7 సమావేశం క్రాష్ కాకూడదు అని ఒక రోజు ఆలస్యంగా 15వ తేదీ నుండి దీనిని జరిపారు. గ్లోబల్ ఎకానమీ అండ్ ట్రేడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ, గ్లోబల్ సౌత్ అండ్ అవుట్ రీచ్ అండ్ ఇరాన్ US సంక్షోభం, ఉక్రెయిన్ రష్యా సంక్షోభం మొదలైన ఇష్యూస్ ని గురించి ఈ సందర్భంగా చాలా తీవ్రస్థాయి చర్చలు జరిగాయి. బట్ ఈ విషయాల కంటే కూడా ఎక్కువ ట్రెండ్ అయిన విషయాలు మాత్రం వేరుగా ఉన్నాయి. మోడీ అండ్ ట్రంప్ హగ్ చేసుకోవాల్సిన వారు ఎందుకు చేసుకోలేదు, మోడీ గారు ట్రంప్ను ఎందుకు ఈ విషయంగా దూరం పెట్టారు అన్నది వైరల్ అయిన విషయాలలో ఒకటి. దీనికి ఒక్క కారణం కాదు, ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉన్నాయి. మొదటిది ముఖ్యమైనది అయిన కారణం మన సెయిలర్స్, మన భారతదేశ నావికులు ముగ్గురిని US నేవీ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద చంపటం. ఈ విషయంగా మోదీ గారు ఈ సమావేశాల్లో చర్చించారు, నిరసన కూడా తెలిపారు. అయినా కూడా దేశంలోని యాంటీ మోడీ ఫ్యాక్టర్స్ సందు దొరికితే విమర్శలతో తాటా తీస్తాం అన్నట్టు రెడీగా ఉంటారు మన భారతదేశంలో యాంటీ మోడీ ఫ్యాక్టర్స్. అయితే వీరి విమర్శలకు దొరకకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్తగా వ్యవహరించారు మోడీ గారు, ట్రంప్ ని దూరం పెడుతూ. తర్వాత భారత్ ని ఫ్రెండ్ కంట్రీ అంటూనే, తనని ఫ్రెండ్ అంటూనే భారతదేశ షిప్మెంట్స్ ని చంపినందుకు ట్రంప్ కు ఇచ్చిన ఒక షాక్ ట్రీట్మెంట్ గా కూడా మోడీ గారు ఇక్కడ ఆయనను దూరం పెట్టడంతో వ్యవహరించారు. మోడీ గారు ఇలాంటి విషయాలలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే సీరియస్ గా వ్యవహరిస్తూ ఉంటారు. హగ్ చేసుకోకుండా దూరం పెట్టడం ద్వారా మోడీ గారు ట్రంప్ కి ఇలా షాక్ ఇచ్చారు, ఒక రకంగా అవమానించారు. ఇలా అవమానించడం ద్వారా చనిపోయిన భారతీయ నావికుల మరణానికి తన స్పందనను తెలియజేశారు. హగ్ చేసుకుంటారేమో, విమర్శలతో దుమ్ము రేపాలి అనుకునే వారికి కూడా సందు దొరకకుండా చేశారు. అయినా యాంటీ మోడీ ఫ్యాక్టర్స్ ఆగలేదు అనుకోండి. దేశంలోని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్ సుప్రియా శ్రీనేత గారు, మన నావికులు ముగ్గురు చనిపోయిన గంభీరమైన సమయంలో కూడా ప్రధాని మోడీ సమావేశాలకు వెళ్లారు. అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియాలో జోకులు వేసుకున్నారు. ఇలా చేయొచ్చా, ఇంత విషాదంలో ఇలా ఎలా జోకులు వేసుకుంటారు అంటూ తీవ్రంగా విమర్శించారు. విమర్శ అయితే తప్పలేదు. మోడీ గారు G7కి వెళ్లి అక్కడ ట్రంప్ని దూరం పెట్టి అతనితో సీరియస్నెస్ మెయింటైన్ చేసినా కూడా ఇలా విమర్శించారు అంటే ఒకవేళ ఎప్పటిలాగే క్లోజ్గా మూవ్ అయినట్టు కనబడి ఉంటే ఇంకెంతలా విమర్శించేవారో చెప్పలేము. అయితే ఈ సందర్భంగా వైరల్ అయిన మరొక విషయం ఏమిటి అంటే G7 గ్రూప్ లీడర్స్ అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగడానికి వేదికపైకి వస్తున్నప్పుడు ట్రంప్ చేయిని పట్టుకుని సాయం అందించారు మోడీ గారు. వేదిక ఎక్కుతున్నప్పుడు ట్రంప్ కాస్త తడబడినట్టుగా కనబడ్డాడు. దాంతో మోడీ గారు అతని చేతిని పట్టుకుని ఆసరా ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పోడియం వైపు నడుస్తున్నప్పుడు ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకునే ఉన్నారు. ఇంటర్నేషనల్ మీడియా దీనిని నో లిట్టింగ్ గో మూమెంట్ అంటూ వైరల్ చేసింది. అమెరికా అండ్ భారత్ల మధ్య చిన్న చిన్న ఇష్యూస్ ఎన్ని వచ్చినా రెండింటి మధ్య ఎంత బలమైన రిలేషన్ ఉందో తెలియజేయడానికే వారు అలా చేతులు కలిపి నడిచారు అని కూడా వైరల్ అయింది. ఈ సమావేశంలో ట్రంప్ తన పక్కనే ఉన్న మోడీ గారు ట్రంప్ను ఎక్కువగా పట్టించుకోకుండా ఇతర దేశాల నాయకులతో మాట్లాడుతూ కనబడ్డారు. ఇందుకు తగిన కారణాలున్నాయనుకోండి. ట్రంప్ సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ డే నుండి ఎలా చెలరేగిపోయి ప్రపంచ దేశాలపైన విరుచుకుపడ్డాడో మనకు తెలియంది కాదు. H1B వీసాల కింద
రూ. 1,00,000 భారీ ఫీజును విధిస్తూ కఠినమైన చట్టం తెచ్చాడు. అయితే అమెరికాలో H1B వీసాలు పొందే వారిలో 70% కంటే ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. కాబట్టి ఈ చట్టం భారత్కి వ్యతిరేకం అన్నట్టుగా మారిపోయింది అప్పుడు. తర్వాత రీసెంట్ గా మొన్న హార్ముజ్ జలసంధి వద్ద ప్రయాణిస్తున్న ఒక షిప్ పైన మిసైల్ తో స్ట్రైక్ చేసింది అమెరికా. అందులో అందరూ భారతీయ నావికులే ఉన్నారు. 24 మంది ఉండగా అందులోని 3 స్పాట్లో చనిపోయారు. ఇది భారత్కి వ్యతిరేకంగా యుఎస్ జరిపిన దాడిలాగా వైరల్ అయింది. ఇక భారత్ పైన 25%, 50%, 100% అంటూ టారిఫ్లు ఎడాపెడా విధించాడు మొదట. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులను అనేక మందిని వెనక్కి పంపించేస్తున్నాడు. ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇలా భారత్ని ఫ్రెండ్ అంటూనే, మోడీ గారిని క్లోజ్ ఫ్రెండ్ అంటూనే భారత్ పట్ల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మరో ముఖ్యమైన విషయం, భారత్ని వదిలేసి భారత ఆగర్భ శత్రువు పాకిస్తాన్తో భారత్ కంటే ఎక్కువగా కలుస్తున్నాడు. పాకిస్తాన్కి ఆర్థిక సాయం చేశాడు. ఆపరేషన్ సింధూర్లో యుద్ధం ఆపింది నేనే అంటూ భారత్కి చిరాకు తెప్పించాడు. విమర్శలకు అవకాశం ఇచ్చాడు. ఇలాంటి ట్రంప్ వ్యవహారాలను పట్టుకుని, మాటలను పట్టుకుని భారత్లోని యాంటీ మోడీ ఫ్యాక్టర్స్ మామూలుగా రెచ్చిపోలేదప్పుడు. వీరికి సమాధానం ఇవ్వడం యుద్ధం కంటే పెద్దదైపోయింది. ఆపరేషన్ సింధూర్లో ఘన విజయం భారత్ సాధిస్తే ట్రంప్ ఆగమంటే ఆగుతాడా, ఎంత అవమానం అనే ప్రతిపక్షాల విమర్శలు భారత్ విజయం పొందలేదు, ఓడిపోయింది అనే లెవెల్లో నడిపాయి. ఈ అంతటికీ కారణం ట్రంప్ 100 సార్లు పెంటనోరు వేసుకొని యుద్ధం ఆపింది నేనే, యుద్ధం ఆపింది నేనే, నాకు శాంతి బహుమతి కావాలి, నాకు శాంతి బహుమతి కావాలి అంటూ తిరగడం. కాబట్టి మోడీ గారు ఈ 16 నెలలుగా ట్రంప్తో ఎలాంటి మాట మంతి జరపకుండా సైలెన్స్గా ఉండిపోయారు. మోడీ నా కాల్ని కూడా రిసీవ్ చేసుకోవడం లేదు వా అని ట్రంప్ చాలాసార్లు వాపోయాడు కూడా. ఈ అన్నింటి కారణంగా మోడీ గారు ఈ సమావేశంలో ట్రంప్ని కాస్త దూరం పెట్టినట్టుగా ఉన్నారు. హగ్ చేసుకోలేదు, పక్కనే ఉన్న ఇతరులతో మాట్లాడుతూ కనబడ్డారు. అంటే ఒకే వేదికపై కలిశారు కాబట్టి గౌరవప్రదంగా పలకరించాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు తప్ప అతనితో మునుపటిలాగా సన్నిహితంగా మాట్లాడలేదు అన్నట్టుగా ఉన్నారు. ఇది ఇటు యాంటీ మోడీలకు అవకాశం దొరకకుండాను, భారత్ పట్ల గౌరవంగా బాధ్యతాయుతంగా ఉండాలి అని ట్రంప్కి ఇచ్చుకున్నట్టుగాను పనిచేస్తుంది. ఇదంతా చూసి ట్రంప్ మోడీ గారిని గురించి మోడీ చాలా మంచివాడిలా, దేవదూతలా కనిపిస్తాడు గాని నిజానికి అతను యాజ్ టఫ్ యాజ్ కిల్లర్ అన్నాడు. చాలా తెలివైన నాయకుడు, చర్చల్లో అస్సలు వెనక్కి తగ్గని వ్యక్తి, భారతదేశ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడతాడు, డీల్ విషయంలో కఠినంగా ఉంటాడు, ఎదుటి వారిని సులభంగా ఒప్పించగల సమర్థుడు అనే ఉద్దేశంతో కిల్లర్ అని అన్నాడు. గొప్పగా అన్నాడు గాని వ్యతిరేక భావంతో కాదు. మరి నిజంగానే ట్రంప్ అన్నట్టు ఈ లక్షణాలన్నీ మోడీ గారికి ఉన్నాయి కాబట్టే ఆయన 3వసారి కూడా ఇంత పెద్ద దేశానికి ప్రధానిగా కొనసాగుతున్నారు. దేశంలో ఆయనపై క్రేజ్ ఇంకా 60 నుండి 70% కంటిన్యూ అవుతోంది. G7 మీటింగ్ ఇలా జరిగింది. అయినా కూడా ఇలా నవ్వుతూ రీల్స్ చేయొచ్చా అని యాంటీ మోడీలు విమర్శిస్తున్నారు. మరి ఇలా విమర్శించవచ్చు అంటారా? మీరు చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.